హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ కొమరవల్లి. ఆవుటపల్లి తిరణాలకు వచ్చేసాం. ఇదిగోండి ట్రాక్టర్ మీద వెళ్తున్నాం. మా ఫ్యామిలీ మొత్తం, మా చెల్లెళ్ళు, మా బామర్దులు అందరూ కలిసి ఇదిగోండి ట్రాక్టర్ మీద వెళ్తున్నాం. చూసారా, వీళ్ళందరూ మా ఫ్యామిలీ అండి. సరదాగా ఆనందంగా ఈ ట్రాక్టర్ మీద బయలుదేరి వెళ్తున్నాం. మా రెండో బామర్ది ట్రాక్టర్ అండి ఇది. ఇదిగోండి లోపలికి వచ్చేస్తున్నాం. పార్కింగ్లోకి వెళ్తుందండి ట్రాక్టర్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి తిరణాల్లోకి వచ్చేసాం, పార్క్ చేసేసాం. తిరణాల్లో వచ్చేసాం, లోపలికి వచ్చేసాం. రండి చూడండి ఎంత ఆనందంగా ఉందో. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. అరే రే రే వీల్స్ చూసారా ఎంత చాలా బాగున్నాయి. అదిగోండి ఇప్పుడే లోపలికి వచ్చేసాం. జైంట్ వీల్స్ చూసారా ఎంత కాంతులతో వెదజల్లుతున్నాయో. చాలా బాగున్నాయండి. ఇదిగోండి జనం కిటకిటలాడిపోతున్నారు. ఆవుటపల్లి తిరణాల ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఉత్సాహంగా చేస్తున్నారండి. చాలా అందంగా తయారు చేశారు. ప్లేస్ కూడా చాలా పార్కింగ్కి చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు. జనాలు కూడా కిటకిటలాడిపోతున్నారండి. ఇదిగో చూసారా ఎంతెంత అందంగా ఉన్నాయో. జైంట్ వీల్స్, మరి పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదకరమైన బొమ్మలు చూసుకోవడానికి అన్నీ చూసారా. మా ఫ్యామిలీ మొత్తం వచ్చామండి. ఇదిగోండి మా ఫ్యామిలీ అంతా. చాలా బాగుందండి తిరణాల. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మరి ఎంతో సంతోషంగా వచ్చి ఇదిగోండి ఇక్కడ పానీపూరి పెట్టారు, మసాలా వీళ్ళు తినటానికి. వేడివేడిగా చలికాలం కదండి అసలే. ఈ మంచులో చూసారా మంచు ఎంత మంచు పడుతుందో. అయినా కానీ జనం లెక్క చేయకుండా తిరణాల తిరుగుతున్నారు. ఇదిగోండి సామాను, చైన్లు, పిల్లలు ఆడుకోవడానికి గాజులు, కడియాలు అన్నీ పెట్టారు. షాపులన్నీ చాలా అందంగా ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా వస్తే సరదాగా పండగప్పుడు వచ్చి ఇదిగోండి షాపింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగా డెవలప్మెంట్ చేశారు. మంచి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఇది ఒక దారి అండి చర్చికి వెళ్ళడానికి. ఈరోజు నడుచుకుంటూ వెళ్తున్నాం ఇలాగా. చాలా రష్గా ఉందండి. అయినా సరే మీకోసం నేను ఈ రష్లో కూడా మీకు వీడియో తీసి పెట్టాలని చేస్తున్నాను. ఇదిగోండి చూసారా రెండు జనం చూసారా ఎలా ఉన్నారో. చాలా ఇరుకిరుగ్గా ఉంది. అయినా సరే నేను మీకోసం వీడియో తీసుకుంటూ బయలుదేరాను. అదిగోండి జోసెఫ్ తంబి గారి చర్చి లోపలికి వెళ్ళటానికి మనం ఎంట్రన్స్కి వచ్చేసాం. ఇది లోపలికి వెళ్తే చర్చి అండి ఇది. అర్థమైందా? లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు మెయిన్ చర్చికి వెళ్ళిపోతున్నాం. బయట నుంచి ఇప్పుడే మనం లోపలికి వచ్చాం. ఇదిగోండి ఇదంతా ప్రదేశం అంతా ఆహ్లాదకరంగా ఉంది. షాపులతో నిండిపోయింది. ఇదిగోండి ఇదంతా మన చర్చి ప్రాంగణం అనమాట. ఇదంతా లైటింగులతో చాలా అందంగా తయారు చేశారు. ఇదిగోండి పిల్లలు ఊదుకోవడానికి బోర్లు అంటారు కదా, ఆ బోర్లు కూడా పెట్టారు ఇక్కడ. ఇదిగోండి ఎలా వెళ్దాం, చర్చి దగ్గరికి వెళ్దాం. చూసారా లైటింగ్ కాంతుల వల్ల కెమెరా క్లారిటీగా కనపట్లేదు, దాన్ని క్షమించండి. మరి అంతా లైటింగ్తో ఉంది కాబట్టి దీనివల్ల కొంచెం మసగ్గా కనపడుతుంది. చర్చి చాలా అందంగా ఉందండి. చూసారా చాలా కాంతులతో వెలుగుతున్నాయి. ఈ గోడ మీద దేవదూత బొమ్మలు పెట్టారండి. చాలా అందంగా ఉన్నాయి. అసలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయండి. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ చూడంగానే, ఈ చర్చిలు చూడంగానే. తిరణాలు జనాలు ఇదిగోండి జోసెఫ్ తంబి గారి సమాధి. ఈ సమాధిలో మట్టి ఉంటుందండి. అది నమ్మకంగా చాలామంది భక్తులు తీసుకెళ్తూ ఉంటారు. అది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకంతో ఉంటారు. అది లోపల వీడియో తీయకూడదంటే చిన్న ముక్క తీశాను. ఇదిగోండి చర్చి చూసారు ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.